IMSSDRM వారు సమర్పించు క్రీస్తు రెండవ రకాల రక్షణ సువార్త. మా తండ్రి గారైన పాస్టర్ జి మాణిక్యం గారు వాక్య సందేశం అందించారు. రండియుత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండియుత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి చేరుదము, సత్ప్రభునామము కీర్తనలను సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రభు సన్నిధి మోకరిచి ఆయన ముందర భక్తుడము, ఆయన మాటలు గైకొనినా నైనవి మన చెంతు నేలగును. రండియుత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకు తదుకుతి మహిమలు కలుగుగాక, ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నైనటు యుగముల నౌనామే. రండియుత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండియుత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. ఈ టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి మా ప్రియులకు శుభములు. గత వారములు మేము ఇచ్చిన సందేశం బట్టి అనేక మంది మాకు ఫోన్ చేసి ఉన్నారు. వారి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థించి ఉన్నాము. వారిని వారి కుటుంబాలని దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఇప్పుడు దేవుని యొక్క వర్తమానములో మనము మార్క్స్ వార్త 5వ అధ్యాయము 24వ వచనం నుండి 34వ వచనం దాకా మనము చదువుకున్నాము. 12 ఏళ్ల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలపడి తనకు కలిగినదంతా ఈ వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకట పడెను. ఆమె యేసు గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదు అనుకొని జన సమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని బాధ నివారణ అయిందని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళిన తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రమును ముట్టిన ఎవరిని అడుగగా ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవరైనా అడుగుచున్నావా అని
ఆ కార్యము చేసి ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానమే, పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగా కని ఆమెతో చెప్పెను. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నామములో నీకు వందనాలయ్యా. చదివిన లేఖన భాగాలతో ప్రభా మీరు మాట్లాడమని పరిశుద్ధాత్మ వర్షం ప్రభా కుమ్మరించి వినే చెవులు, గ్రహించే మనస్సు మీ ప్రియులకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో దేవుని వాక్యం మీ ముందుకు వచ్చింది. దేవుని యొక్క వర్తమానంలో రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ దేవుడి సమయంలో మనకు బయలుపరిచినాడు. ఇందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశంలో మనము జ్ఞాపకం చేసుకుందాము. ఈ యొక్క స్త్రీ చూస్తే 12 సంవత్సరముల రక్తము పోయేటటువంటి ఒక వ్యాధి కలిగిన స్త్రీగా మనం చూస్తున్నాము. ఆమె అనేక వైద్యుల చేత తిప్పలు పడింది. తనకు కలిగినంత వ్యయం చేసుకుంది. ఆమె ఎంత మాత్రము బాగుపడలేదు. అయితే యేసు గురించి విన్నది. ఈ యొక్క సమయంలో రక్తస్రావము కలిగినటువంటి వ్యాధి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము ఈ యొక్క రక్తస్రావం గురించి స్త్రీ గురించి ధ్యానించుకుంటున్నాము. ఈమెకి 12 సంవత్సరం రక్తస్రావం పోతూ ఉంది. అయితే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఏకధాటిగా 12 సంవత్సరము రక్తస్రావము కలిగినటువంటి ఈ యొక్క వ్యాధితో ఈమె బాధపడుతూ ఉన్నది. మనము కొంచెం రక్తము బాత్రూమ్కి వెళ్ళినప్పుడు పోయినప్పుడే మనము నీరసించిపోతాము. వెంటనే మనం డాక్టర్ని కలుసుకొని సెలైన్ ఎక్కించుకుంటాము, ఇంకా కొన్ని మందులు ఎక్కించుకుంటాము. అప్పుడు కానీ మనకి శక్తి రాదు. ఈమెకి 12 సంవత్సరాలు రక్తం పోతూ ఉంటే ఈమె ఎలా బతికుంది, ఎలా జీవిస్తుంది, ఎలా నడవగలుగుతుంది అని ఒక ప్రశ్నగా మనకి మిగిలిపోతూ ఉంది. చూడండి, ఒక మనిషికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ చేర్చిన తర్వాత డాక్టర్లు ఏమంటారంటే, ఈ వ్యక్తికి రక్తం పోయింది, వెంటనే ఫలానా గ్రూప్ రక్తం తేకపోతే ఈ వ్యక్తి చనిపోతాడు అని చెప్పినప్పుడు ఆ గ్రూప్ కలిగిన రక్తం కోసం ఆ యొక్క పేషెంట్ బంధువులు ఆరాటపడతారు. అన్ని బ్లడ్ బ్యాంకులకి వెళ్ళి ఆ రక్తం కోసం సాధించి తెచ్చి అప్పుడు బ్లడ్ ఎక్కిస్తే ఆ మనిషి బ్రతుకుతాడు. ప్రియమైనటువంటి వారులారా, మనిషి ప్రాణము రక్తములో ఉన్నది. మనిషి ప్రాణము రక్తములో ఉన్నది. అయితే ఒక విషయం మనం లేఖన భాగాల్లో పరిశీలించి జ్ఞాపకము చేసుకుందాము. ఇక్కడ ఏబేలు యొక్క రక్తము గురించి మనము మాట్లాడుకుంది దినము. ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. ఆమేన్. ఏబేలు అర్పణలు తీసుకొని వచ్చాడు దేవునికి, కయ్యూను అర్పణలు తీసుకొని వచ్చాడు దేవునికి. కానీ ఏబేలు అర్పణలు దేవుడు స్వీకరించాడు, కయ్యూను అర్పణలు దేవుడు స్వీకరించాల. ఏబేలు యొక్క అర్పణలు ఎప్పుడైతే స్వీకరించాడో కయ్యూనికి కోపం వచ్చింది, కయ్యూనికి దేశం వచ్చింది, కయ్యూనికి అసూయ వచ్చింది. కయ్యూనికి ఏబేలు మీద పగ పెట్టుకున్నాడు. ఎలాగైనా సరే ఏబేలును చంపివేయాలి. ఏబేలును ఒక దినం చంపాడు. అప్పుడు ఏబేలు యొక్క రక్తము ఇలా మాట్లాడుతూ ఉంది, నీ తమ్ముని రక్తము అంటే దేవుడు చెబుతున్నాడు. ఏబేలు ఎక్కడ అన్నప్పుడు, ఏబేలుకి నేను కాపలానా అన్నప్పుడు, నీ తమ్ముని యొక్క రక్తము, నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరము నేలను నాకు మొరపెట్టుచున్నది. చూడండి, రక్తము నేల నుండి మొరపెడుతున్న రక్తం ఎప్పుడైతే కారిందో, ఏబేలు రక్తం భూమి మీద కిందించబడిందో, ఆ రక్తము మొరపెట్టి వేడుకుంటా ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళ, రక్తములో ప్రాణం ఉన్నది, రక్తంలో జీవం ఉన్నది. ఇంకా కూడా చూస్తే, అందుకనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏమిటంటే నరహత్య చేయకూడదు. ఇది మీరు ద్వితోపదేశకాండము 5వ అధ్యాయము 17వ వచనంలో మీరు చూసినప్పుడు దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, 6వ ఆజ్ఞ నరహత్య చేయకూడదు. ఎందుకు దేవుడు నరహత్య చేయవద్దు అన్నాడంటే, ఎప్పుడైతే మనం నరహత్య చేస్తామో ఆ యొక్క వ్యక్తి యొక్క రక్తం భూమి మీద పడినప్పుడు ఆ రక్తము మొర పెడుతూ ఉంది. కాబట్టి రక్తములో ప్రాణం ఉన్నది. ఇంకా చూస్తే ఆమె 12 సంవత్సరాల రక్తస్రావం పోతా ఉంది. 1 సంవత్సరం కాదండి, 2 సంవత్సరాలు, 12 సంవత్సరం రక్తస్రావం పోతా ఉంది.
ఆమె యేసును గురించి విన్నది. అనేక వైద్యుల చేత తిప్పలు పడింది. మద్రాసుకు వెళ్ళింది, ఢిల్లీకి వెళ్ళింది, బాంబేకి వెళ్ళింది, ఇంకా ఉన్నటువంటి ఎంత పేరు కలిగినటువంటి డాక్టర్ల దగ్గర అందరూ కూడా వెళ్ళింది, కానీ ఎవరు కూడా ఆమె జబ్బు నయం చేయలేదు. అనేక మంది భూత వైద్యుల దగ్గరికి వెళ్ళింది, మాంత్రికుల కాడ వెళ్ళింది, ఇంకా కూడా అనేక రకమైనటువంటి చిల్లంగి పనులు కూడా చేసుకుంది. కానీ ఏ ఒక్కరు కూడా ఆమె యొక్క వ్యాధిని నయం చేసినట్లు కనబడలేదు. తన కలిగినదంతటి కూడా వ్యయము చేసుకుంది, బలహీనురాలైపోయింది, ధనహీనురాలైపోయింది. కానీ యేసుని గురించి విన్నది. ఈ రోజున చూడండి, యేసు ప్రభు దగ్గరికి ఇప్పుడు వస్తారంటే అంతా అయిపోయిన తర్వాత అప్పుడు యేసు ప్రభు నమ్ముకోమంటే వేరే మార్గం లేక యేసయ్య నమ్ముకుంటారు. చూడండి, నిజమే. ఆ క్షణం వచ్చినా కానీ యేసయ్య అంటున్నాడు, నా వద్దకు వచ్చేవాడిని నేనెంత మాత్రమో తోసివేయను. నువ్వు ఎక్కడికన్నా పో, ఎక్కడికన్నా ఉండు, ఏమైనా చెయ్యి, కానీ చివరన నన్ను అంగీకరించు, నా వద్దకు రా. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేసి యేసయ్య పిలుస్తున్నాడు సమయంలో. మీరు రండి, నా వద్దకు నేను బాగు చేస్తాను. నువ్వు ఏ వ్యాధైనా సరే, ఏ రోగమైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను బాగు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదిగో నీకోసం ఈ లోకానికి వచ్చాను, నీకోసం ఈ లోకంలో సిలువ వేయించుకున్నాను, నీ పాపమును సిలువలో మోసి ఉన్నాను, నా వద్దకు రా, నా కుమారుడా, నా కుమార్తె రా, నేను బాగు చేస్తానని యేసయ్య ఈ సమయంలో పిలుస్తూ ఉన్నాడు. యేసయ్య స్వరమునకు లోబడి, యేసయ్య మాటకు లోబడి, యేసయ్య వాక్యమునకు విధేయుడై నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు బాగుపడతావని ఈ సత్యాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రియమైన సహోదరులారా, ఈమె 12 సంవత్సరం వ్యాధి కలిగినటువంటి స్త్రీ అనేక వైద్యుల చేత తిప్పలబడింది. ఏ వైద్యుడు కూడా బాగు చేయలేదు. ఆమె నమ్ముకున్నటువంటి ఏ యొక్క వైద్యుడు కూడా బాగు చేయలేదు. ఆమె నమ్ముకున్నటువంటి ఆమె యొక్క డబ్బు ఎందుకు పనికిరాకుండా పోయింది, ఆమె నమ్ముకున్నటువంటి బంధువులు ఎందుకు పనికిరాకుండా పోయారు, ఆమె నమ్ముకున్నటువంటి ఆస్తి, ఇల్లు, వాకిళ్ళు కూడా ఆమెకు అనుకూలంగా లేకపోయినాయి. కానీ ఆమె వ్యాధితో బాధపడుతుంది. ఆ వ్యాధి ఆమెను బలహీనపరుస్తూ ఉంది, లేయలేకపోతుంది, నడవలేకపోతుంది, మంచం పట్టింది. కానీ ఆమె యేసుని గురించి విన్నది. యేసయ్యని గురించి నువ్వు విన్నావా? యేసయ్య యొక్క జీవితాన్ని గురించి నువ్వు తెలుసుకున్నావా? నేను తెలుసుకున్నాను యేసయ్యని గురించి. ఒకప్పుడు పాపిగా జీవిస్తున్నటువంటి నేను, ఒకప్పుడు విగ్రహాలను పూజిస్తున్నటువంటి నేను, ఈ లోక సంబంధమైనటువంటి ప్రకృతిని పూజించేటువంటి నేను యేసయ్య యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాను. యేసయ్య గొప్ప రక్షణ మార్గాన్ని నేను పొందాను. యేసయ్య నాకు రక్షణ ఇచ్చాడు. యేసయ్యని వెంబడించాను. ఈరోజు అనేక మందికి మార్గదర్శి సేవ చేస్తూ అనేక మందికి ఈ రక్షణ సువార్త ప్రకటిస్తున్నా. ప్రియమైనటువంటి వారులారా, మీరు యేసయ్యని గురించి విన్నారా? ఒకవేళ యేసయ్య గురించి మీరు వినకపోతే ఈ సమయంలో యేసయ్య చేసిన అద్భుతాలని వినండి. మీరు యేసయ్య కొరకు జీవించండి. ఆమె యేసు గురించి విన్నది. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ వేరే మార్గం లేదు. అందరి దగ్గరికి వెళ్ళిపోయిందండి. ఎవరు కూడా బాగు చేయలేదు, ఏ వైద్యుడు కూడా బాగు చేయలేదు, ఆమె నమ్ముకున్నటువంటి ఏ దేవతలు కూడా బాగు చేయలేకపోయినారు. కానీ యేసు మీద నమ్మకం ఉంచింది. ఇలాంటి నమ్మకం నువ్వు కలిగి ఉన్నావా? ఆఖరి క్షణంలో మా మందిరానికి రాజా ఒక ఆయన వస్తున్నాడు. ఆ రాజా ఒకప్పుడు పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు, కోమాలో వెళ్ళిపోయినాడు. మరి వాళ్ళ బంధువులంతా వచ్చి, అయ్యా మా అబ్బాయి కోమాలో వెళ్ళిపోయాడు, డాక్టర్లు చనిపోతాడు, ఇంక బ్రతకడు అన్నారు. మేమందరం కూడా వెళ్ళాము అక్కడికి. వాళ్ళ భార్యతో చెప్పాను, అమ్మ నువ్వు యేసునందు విశ్వాసం ఉంచు, యేసయ్య తప్పితే ఎవరు కూడా నీ భర్తను బాగు చేయలేరు. డాక్టర్లు చెప్పేశారు, నీ భర్త లాభం లేదు, మా ప్రయత్నాలు మేము చేశాము, మా చేతుల్లో ఏమి లేదు. అందరూ కూడా చేతులు ఎత్తేశారు. ఇదిగో మోకరించమ్మా, నీ భర్త కోసం మేము ప్రార్థన చేస్తున్నాము అని చెప్పేసి నేను, పాస్టర్ అమ్మ, ఇంకా 2-3 సంఘస్థులు కలిసి కూర్చొని మేము ఏకదాటిగా ఆ రాత్రి అంతా కూడా మేము రాజా కొరకు ప్రార్థన చేశాము. ఉదయం లేచి రాజా కోమా నుంచి బయటకు తేరుకొని చక్కగా లేచి కూర్చున్నాడు. దేవుణ్ణి మహిమపరచండి. ఈ సమయంలో దేవుని వాక్యం మీ ముందుకు వచ్చింది. దేవునందు విశ్వాసం ఉంచండి, ఆయన గొప్ప దేవుడు. మరి రాజాని పైకి లేపినటువంటి దేవుడు ఈరోజు అనేక మంది ఇదే స్థితిలో ఉండగా మీరు కూడా ఆయనందు విశ్వాసం ఉంచినప్పుడు, ఎవరైతే ఈ సమయంలో టీవీ చూస్తూ, ఎవరైతే ఇంకా ఈ లోకంలో ఏ డాక్టర్ కూడా బాగు చేయనటువంటి
స్థితిలో ఉన్నటువంటి రోగులై ఉండి ఉంటే ఒకవేళ ఆయన విశ్వాసం ఉంచమని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రాజాన్ని పైకి లేపినటువంటి దేవుడు మిమ్మల్ని కూడా ఈ సమయంలో పైకి లేపుతాడు. నేను సత్యాన్ని మీకు మీ ముందు ప్రకటిస్తున్నాను. ఈ యొక్క స్త్రీ యేసుని గురించి విన్నది, యేసు నమ్మకం కలిగింది. ఈమెకి ఆమె యేసు యొక్క వస్త్రపచ్చంగా ముడితే చాలు అనుకుంది. ఈ సమయంలో నువ్వు యేసుని గురించి వార్త వింటున్నావు, నీ హృదయంలో విశ్వాసం కలిగి ఉన్నావా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ? ఈరోజు యేసందు విశ్వాసం కలిగి ఉన్నావా? ఇదిగో కపెర్నహూములో పక్షవాయు కలిగినటువంటి వాడిని యేసయ్య బాగు చేశాడు. ఆ సత్యాన్ని ఆమె విన్నది. ఇంకా చూస్తే గుడ్డివానికి చూపునిచ్చాడు దేవుడు. ఇంకా చూస్తే చనిపోయిన లాజరుని పైకి లేపాడని వినింది ఆమె. ఇంకా కూడా చూస్తే 10 మంది కుష్ఠరోగులను యెరూషలేము వీధుల్లో పోతూ ఉంటే బాగు చేశాడు అన్నటువంటి సత్యాన్ని ఆమె గ్రహించింది. శతాధిపతి ఇంట్లో గొప్ప అద్భుతం జరిగింది. ఆ అద్భుతాలన్నీ కూడా రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ విన్నది. ఇంకా కూడా బెతెస్దా కోనేట వద్ద 38 సంవత్సరాలతో పడి ఉన్నటువంటి రోగిని స్వస్థపరచని సత్యాన్ని కూడా ఆమె వినింది. ఆ సమయంలో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినట్లు ఆ సత్యాన్ని కూడా ఆమె ఆ సమయంలో విన్నది. ఆమె యేసుని గురించి విన్నది. ఈ సమయంలో ఈ మాటలన్నీ కూడా మీరు వింటున్నారు. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ యేసునందు విశ్వాసం ఉంచింది. మీరు కూడా సమయంలో యేసునందు విశ్వాసం ఉంచాలని, యేసునామంలో గొప్ప అద్భుతాలు జరుగుతుందని ఈ సత్యాన్ని మీరు మనసులో ఉంచుకొని హృదయంలో ఆయనందు విశ్వాసం ఉంచమని దేవుని నామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనంలో, అందుకు కుమారుని విశ్వాసము స్వస్థపరచెను. ఎప్పుడైతే యేసయ్య వస్త్రపచ్చంగు ముడితే చాలనుకుంది ఆమె, జనసమూహం ఆయన మీద పడతా ఉంది. ఆమె జనసమూహంలో తోసుకుంటా వెళ్ళి ఆయనకు వస్త్రపచ్చంగు ముట్టింది. అంతే, ఆమెలోనే రక్తధార కట్టింది. ఆమెలో బాధ నివారణ అయిపోయింది. 12